శ్రీ శివాయ గురవే నమః. ఒకసారి పరశివశిఖర క్షేత్రంలో అంటే మహిమాఘాట్లో గురువుగారు శిష్యులు భక్తులు అందరూ కూర్చొని ఉన్నారు. కూర్చున్నప్పుడు ఒక భక్తురాలు గురువుగారిని అడుగుతుంది, భగవాన్ గారిని, భగవాన్ మనం ఎందుకు జీవిస్తున్నాము అని అడుగుతుంది. అడిగేటప్పటికీ భగవాన్ అంటారు, సూర్యచంద్రులు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మనం ఎన్నో జన్మలు ఎత్తాం. దానికంటే ముందు ఎన్నెన్నో జన్మలు ఉన్నాయి. ఎందుకున్నాయి? అవన్నీ ఆశతోటి ఎన్నో జన్మలు ఎత్తాం. ఈ ఆత్మ అనేది ఉండే మనలో ఉన్న ప్రాణం, ఈ ఆత్మ ఎన్నో శరీరాలని ఆవహించి ఉన్నది. ఎన్నో శరీరాలంటే పురుగు అయి ఉండొచ్చు, ఒక చేప అయి ఉండొచ్చు, ఒక జంతువు అయి ఉండొచ్చు, ఇలా అన్నమాట. రకరకాల శరీరాల్లో జన్మలు ఎత్తుతూనే ఉన్నది ఈ ఆత్మ. అది ఈ ఆత్మ ఎన్నో శరీరాలను మార్చింది. ఎందుకు? ఈ ఆత్మ ఎవరి కోసం? ఈ ఆత్మ ఆశ ఉన్నది దీనికి. అంటే దీనికి ఆత్మజ్ఞానం అనేది దీనికి లేదు, కలిగించుకునే బుద్ధి కూడా లేదు కనుక అన్ని జన్మలు ఎత్తింది శరీరంతోనూ అన్నమాట. ఆశ, తృష్ణ, ఇచ్ఛ, కామం, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు ఇవన్నీ ఉండేటప్పటికీ ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉన్నారన్నమాట. ఈ వీటన్నిటికీ అతీతంగా ఉన్నది ఒక్క భక్త మార్కండేయుడే. ఆయనే శివుణ్ణి పట్టుకొని భక్తుడుగా అయి ఆయన ఇప్పటికీను నిజంగా సత్యంగా భక్తితో ఆత్మసాక్షాత్కారం పొంది శివుణ్ణి దర్శింపజేసుకొని తన ఆయువుని పెంచుకొని చిరంజీవిగా ఈ ప్రపంచంలో ఉన్నది ఒక్క భక్త మార్కండేయుడే అని భగవాన్ మనం జీవితాన్ని ఉద్ధరించుకోవటం కోసమే ఆ భక్త మార్కండేయులాగానే మనం కూడా శివదర్శనం చేసుకోవాలంటే భక్తి జ్ఞానంతో ఉండాలి. మానవ జన్మ ఎత్తాం కదా, ఎత్తినందుకు తెలుసుకొని మనం కూడా మనలో ఉన్న ఆత్మని ఆ శివాత్మగా మార్చుకునేటట్టుగా మనం అందరం కృషి చేయాలని భగవాన్ భక్తులకి అందరికీ తెలిసేటట్టుగా వివరంగా చెప్తారన్నమాట. ఇది హర హర మహాదేవ్. శ్రీ శివాయ గురవే నమః. విజయ బ్రహ్మరామ.